బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిని జేపీ నడ్డా సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించి నూతన భవనాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎయిమ్స్ ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మరింత మెరుగైన చికిత్స అందుబాటులోకి వస్తుందన్నారు నేతలు. ఈరోజు ఎయిర్పోర్ట్కు విచ్చేసినటువంటి జాతీయ వైద్య శాఖ మంత్రులైనటువంటి మన జేపీ నడ్డా గారు, జయప్రకాష్ నడ్డా గారు మన తెలంగాణ గడ్డపై కదం మోపి ఇవాళ జరుగుతున్న భువనగిరిలో బీబీనగర్లో జరుగుతున్నటువంటి ఎయిమ్స్ కాలేజీని సందర్శించడానికి, అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి విచ్చేసిండు. అదేవిధంగా మొన్న మన ప్రియతమ ప్రధానమంత్రి, అదేవిధంగా మన కేంద్ర మంత్రి వాళ్ళు అయినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ గంగాపురం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యాన దాదాపుగా మనకు ఇక్కడ సింగరేణికి గనులు కేటాయించడము, భూగర్భ గనులు కేటాయించడం గిట తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న తెలంగాణకు బీజేపీ ఏం చేస్తుంది, ఏమి ఇస్తుందని. ఒక్కసారి కన్నుండి చూడలేని కబోదివి నువ్వు. ఒక్కసారి ఇచ్చినటువంటి బడ్జెట్ దాదాపుగా ఈ రోజు నుంచి కాదు, 2014 నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్లు గిట ఈ తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఉన్నతి కోసం మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన నిధులు విధంగా వస్తున్నాయి. ఆ నిధులను సక్రమంగా వినియోగిస్తే ఇంకా నిధులు ఇవ్వడానికి మోడీ గారి గిట సుముఖంగా ఉన్నారు అనే విషయాన్ని మీరందరూ గుర్తెరగాలి. తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే జరుగుతుంది. ఈరోజు ఎయిర్పోర్ట్కు విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రివర్యులు జేపీ నడ్డా గారి యొక్క పర్యటన సందర్భంగా ఈరోజు ఎయిర్పోర్ట్కి మేమందరం కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా ఏదైతే తెలంగాణకు ఒక గొప్ప వరం, నిరుపేదలకు ఎవరికైతే ఆరోగ్య భద్రత ఇవ్వాలని ఒక లక్ష్యంగా ఎయిమ్స్ హాస్పిటల్ని ప్రారంభించారో ఆ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్లో అత్యున్నతమైనటువంటి ఆధునికకరమైనటువంటి పరికరాలన్నింటినీ పరికరించడం కావచ్చు, లేకుంటే నూతన భవనాలను ప్రారంభించడం కావచ్చు, ఇటువంటి విషయాలలో అభివృద్ధి పనులపైన నడ్డా గారు ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలుసుకొని మరి ఈరోజు ప్రజలకు చేస్తూ ఉన్నటువంటి విషయం అంతా కూడా ఈరోజు మీకు మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజులలో కూడా ఎయిమ్స్ని ఇంకా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం అక్కడ నడ్డా గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మన కిషన్ రెడ్డి అన్న గారు ఇద్దరి యొక్క కృషితోని ఇక్కడ అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ పరిసరాలలో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా అత్యున్నతమైనటువంటి ఆరోగ్య భద్రత అనేది కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కిషన్ రెడ్డి అన్న గారు ఏదైతే మన సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులకు కొత్తగా మనము కాంట్రాక్ట్ పెంచడాన్ని మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. దీని విషయంలో ఇప్పటికైనా కళ్ళుండి చూడలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. తెలంగాణ ప్రజల కోసం కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏంది అని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాదాపు 60,000 కోట్ల పైన ఆదాయం వస్తున్నటువంటి విధానాన్ని మేము ప్రజలకందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బీజేపీ మీద కానీ, కేంద్ర మంత్రివర్యుల మీద కానీ, కిషన్ రెడ్డి అన్న మీద కానీ ఎటువంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేసినా కానీ చూసి ఊరుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.